పెళ్లి చేపిస్తాను. అమ్మా అమ్మా, వచ్చే అబ్బాయి కూడా టీఎఫ్ఐ ఫ్యాన్ అయి ఉండాలమ్మా. ఇద్దరం కూర్చొని రివ్యూలు చెప్పుకుంటాం. జై టీఎఫ్ఐ. మామూలుగా ముద్రలే దినిపించి ఎర్రగడ్ల పడేయాల్సిందే. అయ్యో బృందా, సౌండ్ తగ్గించు, పడుకొని ఉన్నాను కదా. ఏంటండి ఎలా చూస్తున్నారు? మీరు కూడా రీల్స్ చూస్తారా? రండి చూద్దాం. కనిపించట్లేదు ఒక పక్క నేను పడుకొని ఉంటే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తొప్పించుకోవచ్చు కదా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్స్ డ్యామేజ్ అవుతాయండి. ఆహా, మరి పొద్దున్న సాయంత్రం దాకా రీల్ చూస్తాను, కళ్ళు దొబ్బవా? అయినా ఏం చూస్తారే ఆ ఫోన్ లో పొద్దున్న సాయంత్రం దాకా? పొద్దునే పాటలు వింటాను, మధ్యాహ్నం మీమ్స్ చూస్తాను, సాయంత్రం అయితే షార్ట్స్ చూస్తాను, రాత్రి అయితే రీల్స్ చూస్తానండి. మరి ఆ ఫోన్ కి రెస్ట్ ఎప్పుడు ఇస్తావే? ఛార్జింగ్ పెట్టినప్పుడు. అప్పుడప్పుడు ఆ ఫోన్ కి రెస్ట్ ఇవ్వే, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. అయినా తప్పంతా నీది కాదే, తప్పంతా నాది. ఆ ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చాను చూడు, నాది తప్పు. నేను పడుకుంటున్నాను, ఫోన్ లో వాల్యూమ్ లో పెట్టుకొని చూసుకో. డిస్టర్బ్ చేసావు అనుకో. సరే అండి. బృందా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. వస్తున్నా. అయ్యో, తినండి. ఏంటండి చూస్తున్నారు? తినండి. ఏ ప్లేట్ లో తినాలనే? వడ్డిచ్చేటప్పుడు అన్న రీల్స్ చూడడం ఆపవే. నేనేం చేయనండి, చూసే కొద్ది రీల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ యూట్యూబ్ కి సగం రెవెన్యూ నీ వల్లే వస్తున్నట్టు. సర్లే, నేను పెట్టుకుంటా కానీ నువ్వు వెళ్ళు. నేను వడ్డిస్తాను. బృందా, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా నా బ్లూ షర్ట్ తీసుకొని రా. టైం అవుతుంది. తీసుకోండి. ఇది మారదు. ఎట్లా చూస్తుంది చూడ రీల్స్. అసలు దీన్ని ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది? తీసుకోండి. ఇది షర్టా అనే? ఇది షర్టా? ఇది వేసుకొని ఆఫీస్కి వెళ్ళమంటావా? చెప్పు, వేసుకుంటా. వెళ్ళి నా బ్లూ షర్ట్ తీసుకురాపో. ఏంటో అయినా. అది లుంగియే, అది లుంగి. ఏమండి, కనిపిస్తలేదు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.